హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు మనలోకుడు. మన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది కదండి. సో ఈరోజు మనం గ్రాండ్ లాంచ్ కోసం ఎపిసోడ్ 1 కోసం మాట్లాడుకుందాం. సో మా వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. బిగ్ బాస్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గ్రాండ్ లాంచ్ చాలా బాగా జరిగింది, మీరు చూశారు. సో ఫస్ట్ నాగ్ సార్ ఎంట్రీ, కల్కి సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. కల్కి అండ్ దేవర సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ ఏమైందంటే ఈసారి ఇన్ఫినిటీ సెట్ నేచర్ అండ్ పక్షులు, చెట్లు, యానిమల్స్ ఉన్నాయని చెప్పారు ఫస్ట్నే. అలాగే నెక్స్ట్ మన బిగ్ బాస్ హౌస్లోకి ఫస్ట్ నాగ్ సార్ అడుగు పెట్టారు. సో ఎవ్రీ ప్లేస్ కోసం చెప్పారు విత్ గ్రాఫిక్స్. అంటే అక్కడ సింబాలిక్గా అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్ని సింబాలిక్గా చెప్పారు. సో ఫస్ట్నే మన ఏమని చెప్పారంటే ఈ సీజన్ లిమిట్లెస్ అని చెప్పి ఫస్ట్ చెప్పారు. సో నెక్స్ట్ ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళి ఈ సీజన్ వచ్చి లిమిట్లెస్ అని చెప్పారు. నెక్స్ట్ గార్డెన్ ఏరియా చూపించారు. గార్డెన్ ఏరియాలో వీడ్కోలు జరుగుతాయి అండ్ బుల్ ఫైట్స్ కూడా జరుగుతాయి అని చెప్పి ఆ బుల్స్ని అక్కడ సీజీలో చూపిస్తూ చెప్పారు. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ని చూపించారు. సాగర్ కన్య ఇక్కడ ఉంటుందని చెప్పి. నెక్స్ట్ మనకి స్పెషల్ రూమ్ కోసం చెప్పారు. ఆ స్పెషల్ రూమ్ని రివీల్ చేయలేదండి. సో ఇక్కడ కన్నీళ్ళు, అక్కడ ట్యాప్లో నీళ్ళేనా అవుతాయి కానీ కన్నీళ్ళు మాత్రం చాలా మంది ఇక్కడ ఆగవని చెప్పి అది ఒకటి చెప్పారు. రెస్ట్ రూమ్ లో కొన్ని కన్నీళ్ళు నిజమైనవి, కొన్ని కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు అని చెప్పి చెప్పారు. సో అది కొద్దిగా ఫన్నీగా కామెడీగా ఉంది. నెక్స్ట్ గోల్డెన్ రూమ్ కోసం చెప్పారు. సో అక్కడ జిరాఫీ స్ట్రెంత్ ప్లే చేసిన వాడికే ఈ రూమ్ సొంతం అని చెప్పి అదొకటి చెప్పారు. అండి బెడ్రూమ్స్ 3 ఉన్నాయి దీంట్లో. ఈసారి మనం ఫస్ట్ లాస్ట్ వీడియోలో మనం అనుకున్నట్టుగా బెడ్రూమ్స్ ఉన్నాయి. పికాక్ రూమ్, బటర్ఫ్లై రూమ్, జీబ్రా రూమ్. బటర్ఫ్లై రూమ్ కోసం చెప్పారు. కష్టంతో అదృష్టం ఉండాలి అని చెప్పి బటర్ఫ్లై రూమ్ కోసం చెప్పారు. నెక్స్ట్ పికాక్ బెడ్రూమ్ కోసం చెప్పారు. స్ట్రెంత్ అండ్ పవర్ ఉండాలి, వాళ్ళకే ఈ పికాక్ రూమ్ అర్థమవుతుందని చెప్పారు. జీబ్రా రూమ్ కోసం చెప్పారండి. సో జీబ్రా రూమ్ కి ఎవరికి లొంగకుండా భయపడకుండా ఉన్న వాళ్ళకే ఈ జీబ్రా రూమ్ అని చెప్పారు. సో ఈ 3 బెడ్రూమ్స్ కోసం 3టిని నిర్వచనం చెప్పారు ఈయన. నెక్స్ట్ కిచెన్ రూమ్ కోసం చెప్పారు. ఆకలి ఉంటే కన్ఫర్మ్ గా గొడవలు స్టార్ట్ అవుతాయి. సో అలాంటిదే ఈ కిచెన్ రూమ్ అని చెప్పి దానికోసం చెప్పారు. నెక్స్ట్ నిజాలు చెప్పడానికి వెళ్ళే దారి ఇదే అని చెప్పి కన్ఫెక్షన్ రూమ్ చూపించారు. టోటల్ గా ఈ సీజన్ అయితే లిమిట్లెస్ అని చెప్పి చెప్పారు. కంటెస్టెంట్స్ ఎంట్రీలు మొదలైనవి. ఫస్ట్ కంటెస్టెంట్ గా యష్మి గౌడ వచ్చారు. సో ఆవిడ ప్రోమో చూసాం. ఆవిడ రావగానే నాకు సార్ మీరు ఫ్లవర్ కాదమ్మా, నువ్వు ఫైర్ లా ఉన్నావు అని చెప్పి చెప్పారు. సో ఆవిడ గులాబీలు ఒకటి మొత్తం కొన్ని తీసుకొచ్చి నాకు సార్కి 1 by 1 ఇస్తూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళారు. సార్ ఏమన్నారంటే ఈసారి సింగిల్ గా ఎవరో హౌస్ లో అడుగు పెడతలేదు అని చెప్పి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీకు మీతో పాటు లోనకి వచ్చే హౌస్ మేట్ ని మీరే ఎందుకు వచ్చి అని చెప్పి చెప్తే తన రెడ్ ని అని చెప్పి ఒక బోర్డు మీద రెడ్, ఎల్లో, బ్లూ అలా పెట్టారు. సో ఆవిడ రెడ్ ని ఎంచుకుంది. అప్పుడు నెంబర్ 2 కంటెస్టెంట్ గా మనకి నిఖిల్ వచ్చాడు. తను వచ్చాడు, తన పర్ఫార్మెన్స్ అది ఇచ్చాడు యష్మి గౌడ గారు. సో తనను నిఖిల్ గారు కలిపి ఫస్ట్ కంటెస్టెంట్స్ కింద ఫస్ట్ జంట కింద లోన్ అడుగు పెట్టారు. నెక్స్ట్ నెంబర్ 3 కింద అభయ్ గారు వచ్చారండి. ఆయనకి తను అడిగారు, మీరు ఏంటి నీలో బలం అంటే నా స్పాంటినిటీ నా బలం అని చెప్పాడు. సో తనకి వైఫ్ వీడియో ఒకటి చూపించారు. తన వైఫ్ వీడియో చూసి చాలా హ్యాపీ అయ్యారు. తన మీ ప్లేయర్ని మీరే ఎంచుకోవాలని అంటే తను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు.
ఎల్లో అనుకుంటా సెలెక్ట్ చేసుకో. నెంబర్ 4 ప్రేరణ. ప్రేరణ గారు వచ్చారు. కర్ణాటకకి చెందిన వ్యక్తిలా ఉన్నారు. సో ఈవిడికి రష్మిక గారు కూడా ఫ్రెండ్ అంటండి. సో తన అయిందంట, తన మ్యారేజ్ అయ్యి. సో ఈ ఆపర్చునిటీ వదులుకోకూడదని తను వచ్చిందంట. లిమిట్లెస్ సీజన్ అని చెప్పి తనకు కూడా చెప్పారు. ప్రేరణ గారును అభయ్ కలిపి లోనకి ఎంట్రీ అయ్యారు. అయిన తర్వాత నెక్స్ట్ సెలబ్రిటీస్ ఎంట్రీస్ వచ్చినాయి. రానా అండ్ 35 మూవీ టీమ్, రానా అండ్ నివేదా థామస్ వీళ్ళందరూ లోనికి ఎంట్రీ అయ్యారు. సో వాళ్ళ ప్రమోషన్స్ అవి జరిగినాయి. సో వాళ్ళకి లోనకి పంపించి ఒక టాస్క్ అయితే పెట్టించారు. ఫస్ట్ ఎంటర్ అయిన 2 జంటలకి టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో అభయ్ అండ్ ప్రేరణ లూజ్ అయ్యారు. సో వాళ్ళని గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ కింద చెప్పి, మీరు ఓడిపోయిన టీము బ్యాడ్ న్యూస్ బోర్డ్స్ దాంట్లో ఒకటి ఓపెన్ చేయండి మీకు తెలుస్తుంది అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఒకటి ఓపెన్ చేశారు. చేస్తే అందులో ఉన్నది నో ఇమ్యూనిటీ, అదే నో కెప్టెన్సీ. సో నో కెప్టెన్సీ ఈ సీజన్లో అని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. సో అక్కడికి ఎలా అయిందండి. నెక్స్ట్ మనకి నెంబర్ 5 కంటెస్టెంట్ కింద నెంబర్ 5 కంటెస్టెంట్ ఆదిత్య ఓం గారు వచ్చారు. సో లాహిరి లాహిరి మూవీలో చేసిన ఆదిత్య ఓం గారు వచ్చారు. ఆయన ఇంట్రడక్షన్ జరిగింది. వాళ్ళకు కూడా సేమ్ మీరు ఇంట్రడక్షన్ అయి చెప్పుకున్నారు. ఆయన కూడా చెప్పాడు, నాకు ఇది పునర్జన్మ లాంటిది, నాకు ఒక ఛాన్స్, ఇది మూవీస్ లో నుండి నేను దూరం అవ్వలేదు, మూవీసే నాకు దూరం అయినాయి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో ఆయనకు కూడా బోర్డు చూపించారు. అదే మీ జంటను ఎన్నుకోవడం మీ చేతిలోనే ఉందని చెప్తే తన ఎల్లుని సెలెక్ట్ చేసుకున్నాడు. స్మైల్, తెగింపు, ముక్కు సూడితనం అనేది ఆయన బోర్డులో వచ్చింది. అదే ఎల్లో దాంట్లో వచ్చింది. సో నెక్స్ట్ ఆయనకి జోడీగా మన సోనియా ఆకుల ఆవిడ వచ్చారు. సో నెక్స్ట్ సోనియా గారు కూడా మామూలుగా వచ్చారు. తన కూడా ఇంట్రడక్షన్ చేసుకుంది నాగార్జున గారితో. నా గురించి చూసి చాలా మంది పొగుడుతూ ఉంటారు, మీరు ఏంటి ఇలాగా పొగుడుతూ ఉంటారు అని చెప్పి అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక నిజం అనిపించింది సార్ అని చెప్పి కొద్దిగా నాగ్ సార్తో మాట్లాడారు. అయిపోయిన తర్వాత ఆర్జీవి గారి ప్రోమో, అదే ఆర్జీ గారు ఏవి చూపించారు తన హ్యాపీగా ఫీల్ అయింది. 3 గంటలు వచ్చినాయండి. నెక్స్ట్ వచ్చిన కపుల్ వచ్చి నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ బేబక్క. తన ఇంట్రడక్షన్ అవి బాగున్నాయి. సో తన నాగ్ సార్తో చేసిన కామెడీ కూడా చాలా బాగా వచ్చింది. కొద్దిగా బోరింగ్ లేకుండా వచ్చిన కంటెస్టెంట్, ఎంట్రీ అయిన కంటెస్టెంట్ ఈవిడని చెప్పాలి. కొంతసేపు నాగ్ సార్తో కొద్దిగా కామెడీగా మాట్లాడడం కానీ అవి కానీ చాలా బాగా వచ్చింది. సో మల్టీ టాలెంటెడ్, వైరల్ అని చెప్పి తనకు వచ్చింది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ కింద ఆర్జే శేఖర్ వచ్చాడు. సో తన 18 ఇయర్స్ నుంచి ఇలా ఆర్జేలో పనిచేస్తున్నానని చెప్పి, కొన్ని సమాజంలో కొన్ని జరిగాయి, మనం ఎదిరించాలి అని చెప్పి, మేల్ మీద జరిగాయి కొన్ని చెయ్యాలని చెప్పి యాక్టివిస్ట్ కింద మారానని చెప్పి అవి చెప్పుకొని వచ్చారు తన. సో అలాగా వాళ్ళిద్దరు 7th 8th కింద, అదే 4th జంట కింద వాళ్ళిద్దరు ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ కంటెస్టెంట్ కింద 9th కంటెస్టెంట్ కింద మన కిరాక్ సీత గారు వచ్చారండి. సో ఈవిడ డాన్స్తో ఎంట్రీ అయ్యారు. ఈవిడ అయిపోయిన తర్వాత ఈవిడది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. సో మనం మూవీలో చేసావు కదమ్మా, బేబీ మూవీలో చాలా బాగా మంచి నేమ్ వచ్చింది అంటే అప్పుడు తను చెప్తుంది అనమాట, ఇంట్లో చేసిన క్యారెక్టర్ని బట్టి మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నారు సార్ అయ్యి అని చెప్తే అప్పుడు నాకు సార్ బాగా చెప్పారు. అప్పుడు మీ అందరం యాక్టర్స్ అండి, మేము క్యారెక్టర్ని చేస్తాం అంతేగాని అదే మా క్యారెక్టర్ కాదని నాకు సార్ కూడా చెప్పారు. సో ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ తను కూడా మామూలుగా సెలెక్ట్ చేసుకుంది ఒక కలర్ని. సో ఆవిడికి జోడీ కింద, అదే మామూలు జంట కింద అప్పుడు 10వ కంటెస్టెంట్ కింద నాగమణికంట వచ్చాడండి. సో నాగమణికంట వచ్చి తను కూడా తన ప్రోమో 10వ కంటెస్టెంట్ కింద నాగమణికంట వచ్చాడు. సో తన ప్రోమోలో చెప్పాడు తన పడిన బాధలు, చిన్నతన నాన్నగారు చనిపోవడం, తర్వాత పెద్ద అయిన తర్వాత క్యాన్సర్తో వాళ్ళ మమ్మీ చనిపోవడం, తర్వాత తన మ్యారేజ్ చేసుకుని US లో
ఇది అవ్వడం, అదే సెటిల్ అవ్వడం. సో అక్కడ నుంచి ఏదో కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చి బయటికి, అదే ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చేసాను. సో నాకు చాలా, అదే నాకు దొరికిన ఒకే ఒక అవకాశం అని చెప్పి, మంచి ఆపర్చునిటీ అని చెప్పి చెప్పాడు. సో ఎంటర్ అయిన తర్వాత నాకు సార్ తను అడిగారు, అక్కడ దాకే మాకు చెప్పావు, ఇండియా దాకే, ఇండియా వచ్చేదాకే మాకు చెప్పావు, తర్వాత స్టోరీ ఏంటి అని అంటే, అది నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు, షోలో చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు. అది ఒకటి చెప్పాడు. సో అలాగా ఆయన ఎంట్రీ జరిగిందండి. తర్వాత ఇంకా నాని, హీరో నాని శనివారం సరిపోతా శనివారం ఈ టీం వచ్చారు. సో ఆయన ఇంట్రడక్షన్ లో నాని గారు కొద్ది జోకులు వేయడం అవన్నీ చేశారు. సో వాళ్ళు ఫిల్మ్ ప్రమోషన్ అవన్నీ చూపించారు. సో అక్కడికి అయిపోయింది. తర్వాత వాళ్ళిద్దరిని, నానిని, శనివారం హీరోయిన్, సరిపోదా శనివారం హీరోయిన్ నానిని, హీరోయిన్ ని లోనికి పంపించారు. సో వాళ్ళు కొన్ని టాస్క్ పెట్టారు, వాటర్ బాల్ టాస్క్లు. సో దాంట్లో మన శేఖర్ భాష, బేబక్క దాంట్లో విన్ అయ్యారు. అదే వాళ్ళ జంట విన్ అయ్యారు. సో గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ లో బ్యాడ్ న్యూస్ వచ్చి నో రేషన్ అని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. ట్విస్ట్ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత, ఇవన్నీ ట్విస్టులు అనే కన్నా ఒక ఒక గేమ్ ని కొత్తగా తీర్చిదిద్దడానికి కదా, గేమ్ ని కొత్తగా ప్లాన్ చేసినట్టుగా అండి. ఇది ఏం ట్విస్టులు ఏం కావు. సో మీకు ఏమేమి బ్యాడ్ న్యూస్లు అయినాయో అవి గుడ్ న్యూస్ గా వీళ్ళు మార్చుకోవాలి. అది మనకి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి తెలుస్తుందండి. సో ప్రస్తుతానికి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పి పెడుతున్నాడు. సో నో రేషన్ కింద ఇచ్చారు. నెక్స్ట్ 11th కంటెస్టెంట్ కింద పృథ్వీరాజ్ తను వచ్చారు. తన ఇంట్రడక్షన్ అయి చేసుకున్నారు. నెక్స్ట్ ఇంత బిగ్గెస్ట్ షోకి రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, రావాలని ఉంది అన్నారు. తర్వాత నువ్వు ఈ షో నుంచి ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నావు, మనీ ఆర్ అదే ఏం గెలుచుకోవాలనుకున్నాయి అంటే, నాకు బయట నుంచి కొంత లవ్ వస్తే చాలు, నాకు హౌస్ లో నాకు ఏమీ లిమిట్లెస్ వద్దు, బయట నుంచి లిమిట్లెస్ లవ్ వస్తే చాలు అని చెప్పి కొన్ని చెప్పాడు. సో అదొకటి చెప్పారు. తన కూడా మీరు మీ పార్ట్నర్ ని మీరే చూస్ చేసుకోవాలంటే తను కూడా పృథ్వీరాజ్కి ఒక బోర్డు తీసుకొచ్చారు. బోర్డు తీసుకొచ్చి అక్కడ స్కెచ్ చేయమన్నారు, నీకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి ఏంటని స్కెచ్ చేయమన్నారు. సో దాంట్లో బ్యూటిఫుల్ ఐస్, లిప్స్, హెయిర్ అని చెప్పి తన అడిగాడు. సో నెక్స్ట్ ఎంట్రీ మన 12th కంటెస్టెంట్ విష్ణుప్రియ. సో నెక్స్ట్ తన ఎంట్రీ అయ్యింది. తను నార్మల్గానే నాకు సార్తో మామూలుగా మాట్లాడింది. సో వీళ్ళిద్దరూ కలిపి, విష్ణుప్రియ, రాజు గారు, వీళ్ళిద్దరూ 6th జంట కింద, 6వ జంట కింద వెళ్ళారు. నెక్స్ట్ కంటెస్టెంట్ నైనిక అనసూయ గారు వచ్చారు. సో ఈవిడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి సో వచ్చారు. ఆవిడ మామూలుగా తను కూడా అలాగే మీ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోండి అంటే తను కూడా రెడ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫన్, డేరింగ్, అదే మనకి మ్యాక్సిమం తెలియదండి ఈయన. సో ఈయన అయితే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంట, నోబెల్ అఫ్రీది అంట. సో ఈయనతో పాటు వీళ్ళిద్దరు లాస్ట్ కంటెస్టెంట్స్ కింద నైనికా అన్సూర్, నెక్స్ట్ అఫ్రీద్, వీళ్ళు ఎంట్రన్స్ అయ్యారండి. తర్వాత ఎంట్రీ వచ్చి అనిల్ రావుపూడి, మన సెలబ్రిటీ కింద ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని లోనికి పంపించారు. లోనికి పంపిస్తే ఆయన ఒక ట్విస్ట్ని ఇచ్చారు. ఏమైందంటే లోనికి ఎంట్రీ అయ్యారు అనిల్ రావుపూడి. ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళందరినీ లివింగ్ రూమ్ లో కూర్చోబెట్టి సో అందరికి చెప్పారనమాట, సో ఈ సీజన్ డిఫరెంట్ గా ఉండబోతుంది. సో ఒకరిని మేము ఎలిమినేట్ చేస్తాం, మీరే ఓటింగ్ చేయాలి. సో వాళ్ళని బయటికి తీసుకెళ్తే లక్కీ డ్రా కింద వేరే వాళ్ళు వస్తారు అని చెప్పారు. నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు ఆయన ఎవరో వెళ్ళరని చెప్పి, ఫస్ట్ రోజు ఎలిమినేషన్ ఉండదని. సో అప్పుడు అందరూ ఓటింగ్ చేశారు. ఓటింగ్ లో మరి ఎందుకు అలా చేశారో అర్థం అవ్వలేదు. నార్మల్ గా అందరూ ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వెళ్ళిపోయినా, లేకపోతే డిఫరెంట్ గా ఏమైనా ప్లాన్ చేసినా బాగున్నా, వాళ్ళకి కూడా తెలుసు కదా. సో వాళ్ళు ఏం చేశారంటే అందరూ కలిపి నాగమణి కంటగా ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. సో తను చాలా ఫీల్ అయ్యాడు, నాకు వచ్చిన ఒకే ఒక అవకాశం, దీన్ని మీరు మీ అందరికీ అవకాశాల కోసం వచ్చారు, నాకు వన్ అండ్ ఓన్లీ చాయిస్ ఇది అని చెప్పి ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాడు. తర్వాత తీసుకెళ్ళినప్పుడు కూడా, మీకు ఏ హీరో ఫ్యాన్ బ్రో నువ్వు అని అంటే, మనోడు లేదు నేను ఏ హీరో ఫ్యాన్ కాదు, నాకు నేనే ఫ్యాన్ అన్నాడు.
కొంతమందికి ఈ టైప్ యాటిట్యూడ్ నచ్చచ్చు, లేదంటే తన కోపంలో అన్నాడు, లేకపోతే తన యాటిట్యూడ్ అలాంటిదో మనకు తెలియదు, కానీ ఈ టైప్ యాటిట్యూడ్ చాలా మంది నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత బయటకు వచ్చాక వర్షంలో మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అంటే శివుడి పాటలు ఏదంటే ఇష్టం అంటే ఒక పాట ఎమోషనల్ గా పాడాడు. ఈ లోపు అది ప్రాంక్ అని చెప్పి ఈయన రివీల్ చేశారు అనిల్ రావుపూడి. మీరు ఎంతమంది తెలుసు అంటే నాకు తెలుసు అన్నారు. సో అక్కడికి అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే మీరు గేమ్ పెట్టారు, గేమ్ పెట్టినప్పుడు దాంట్లో విన్ అయ్యారు. మన ఇది నైనిక అండ్ అఫ్రీది విన్ అయ్యారు, ఆ జంట విన్ అయ్యారు. సో గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అని చెప్పి ఉన్నాయి కదండి. లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే ప్రైజ్ మనీ రివీల్ చేస్తాం అని చెప్పి 0 పెట్టారు. సో దాన్ని కూడా అదే చెప్పారు అంటే మీకు 0 అని, ఇది జీరో కింద ఉండిపోదు. దీన్ని మీరు ఎంత ఆడి, మీరు ఎంత టాస్క్లో పర్ఫార్మెన్స్ చేసి దీన్ని ఎంత అమౌంట్ పెంచుకుంటూ వెళ్తే లిమిట్లెస్ మనీకి వెళ్తుంది అని చెప్పారు. నాకు మొత్తం ఈ ఎపిసోడ్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అందరూ అంటున్నారు కానీ ట్విస్ట్లు అని, అది ట్విస్ట్లు ఏం కాదు. నార్మల్ గా ఒక మనిషి అదే నార్మల్ గా వీళ్ళు అన్నిటిని గెలుచుకోవాలి అంటే ఇమ్యూనిటీ నో కెప్టెన్సీ టాస్క్ ఉంది, దానికి ఏదో ఒకటి పెడతాడు. నెక్స్ట్ ఈ వారంలో ఈ వీక్ లో పెడతాడు కన్ఫర్మ్ గా. దాన్ని మనం గెలుచుకోవాలి. నెక్స్ట్ రేషన్, నెక్స్ట్ ప్రైజ్ మనీ, అలాగే ఏదైనా సరే అక్కడ లిమిట్లెస్ గా వస్తూ ఉంటాయి, కానీ మన ఎఫర్ట్స్ పెట్టి గెలుచుకోవాలన్నమాట. అదే ఈ సీజన్ అని అనుకుంటున్నాను నేను. సో ఈరోజు ఎంట్రీస్ కానీ మామూలుగా అదే ఈరోజు మొత్తం కంటెస్టెంట్స్లో ఈరోజు ఎంటర్ అయిన కంటెస్టెంట్స్లో 14 మెంబర్స్లో అందరూ ఎవరు తక్కువ అని చెప్పలేమండి. సో 14 మెంబర్స్ చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు, చాలా షో మీద ఒక ప్యాషనేట్గా ఉన్నారు. సో ఈ షోలో మనం ఎలాగైనా సరే ఈ షో ద్వారా మనం ఎదగాలి, మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, మనం ఇంకా చాలా మంది తెలియాలి, మంచి అవకాశాలు రావాలంటే ఈ షోలో ఉండాలని చెప్పి ఉన్నారు. ఎవరు కూడా డల్గా కానీ నెక్స్ట్ వీక్ వీడు వెళ్ళిపోతాడు అన్నట్టుగా కానీ ఎవరైతే కనబడలేదు నాకైతే. సో ఈ సీజన్ అందరూ అనుకుంటున్నట్టుగా ఎక్కువ సెలబ్రిటీస్ రాలేదని, లేకపోతే సీజన్ 6 లాగా అనిపిస్తుందని అలాగా అంటే జస్ట్ కామెంట్స్ లో చెప్తున్నారు అంటున్నారు కానీ. సో సీజన్ అయితే ఒక డిఫరెంట్ సీజన్ కింద మిగిలిపోతుంది ఈ సీజన్ అని చెప్పి అనిపిస్తుంది నాకైతే. సో మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎపిసోడ్ 1 మీద ఇదండి మన రివ్యూ. ఈ రోజు ఎపిసోడ్ అయితే కూల్గా అయిపోయింది, గ్రాండ్ లాంచ్. దీంట్లో మనం చెప్పుకోవడానికి కానీ, లేకపోతే తప్పులు వెతకడానికి కానీ, లేదంటే ఏం జరిగిందని చెప్పడానికి కూడా ఏం లేదు. సో గ్రాండ్ లాంచ్ అనేది కూల్గా కామ్గా చాలా నీట్గా జరిగింది. కంటెస్టెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చారు. ఎవ్వరు కూడా వెనకడుగు వేసేలా లేరు. సో ఫీమేల్ కంటెస్టెంట్ కూడా మనం మాట్లాడుకోవాలి, ఫీమేల్ కంటెస్టెంట్స్ కోసం కూడా. సో ఎవ్వరు తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు, కానీ వీళ్ళు డల్గా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని లేదు. సో బెజవాడ బేబక్క అనే ఆవిడ కూడా చాలా యాక్టివ్గా ఉంది, తన పర్ఫార్మెన్స్ కానీ తన ఎంటర్టైన్మెంట్ కానీ. సో తన గ్యారెంటీ అంటే అనిల్ రావిపూడి గారే చెప్పారు మనకి, మీరు గ్యారెంటీ 10 వీక్స్ ఉంటారండి అని చెప్పి. సో ఇలాగ అంటే ఇంప్రెస్ చేయగలిగారు, ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ చేస్తారు. సో ఈ ఒక్క రోజుతోని మనం జడ్జ్ చేయలేం కదండి. సో 14 కంటెస్టెంట్స్ ఎవ్వరు తక్కువ ఎక్కువ అని కాకుండా అందరు ఈక్వల్ గా ఉన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. సో చూడాలి ఎవ్రీడే ఎలా ఉంటుంది అనేది. మీకు ఈ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎలా అనిపించింది? సో హిట్ అవుతుంది అనుకుంటున్నారా, లేదంటే ఇంకేమైనా అనుకుంటున్నారా అనేది ప్లీజ్ మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు నా వీడియోస్ షేర్ చేయండి. ముందుగా మీరు నా వీడియోని చూసే ముందుగా ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో మీకు రివ్యూస్ని ఇంకా మరింతగా ఫాస్ట్గా అప్డేట్ చేస్తానని మొత్తం ఆశిస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.